వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. సమ్మర్ వచ్చేసిందండి, ఎండలు మండిపోతూ ఉన్నాయి. మరి ఈ సమ్మర్ లో గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో బోలెడన్ని వెరైటీ వంటకాలు పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి దానిలో భాగంగా ఈ వీక్ వడియాలు, వాటిలోని రకాలను, వాటిలో డిఫరెంట్ టేస్ట్ని పరిచయం చేయబోతున్నాను. సో మరి ఈనాటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో సాగర్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న శ్రీవాణి గారు డిఫరెంట్ వడియాల్ని పరిచయం చేస్తా అని చెప్పారు. మరి ఆ వడియాల స్పెషల్స్ ఏంటో మనం కూడా చూద్దామా? హాయ్ శ్రీవాణి గారు. హాయ్ సోనియా, బాగున్నారా? బాగున్నాను. మరి సమ్మర్ కాబట్టి సమ్మర్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది వడియాలు. బికాజ్ వడియాలు ఈ టైంలో కనుక పెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఎండిపోతాయి అండ్ ఇయర్ మొత్తం కూడా తినొచ్చు, బాగుంటాయి కూడా. మరి మీరు ఎలాంటి వడియాలను పరిచయం చేస్తున్నారు? నేను ఆలు వడియాలు పెడుతున్నాను. ఆలు వడియాలు. ఆలు వడియాలకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తానండి. ఆలుగడ్డ, ఆయిల్, కారం, సాల్ట్, చాట్ మసాలా. ఆలు వడియాలకి కావాల్సిన పదార్థాలు అంటే చూసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. శ్రీవాణి గారు, ఆలు వడియాలు ఎలా పెట్టుకోవాలో మాకు కూడా నేర్పించేస్తారా? తప్పకుండా. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం. ఓకే. ఫోన్ పెట్టుకుని ముందు వాటర్ పోసుకొని అది బాయిల్ అవుతుండాలండి వాటర్. ఓకే. అంటే దీనికి మెయిన్ ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాసెస్ ఇందులోనే ఉంది. కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలా, కొంచెం తీసుకుంటే సరిపడంత, ఈ 2 ఆలుగడ్డలకు సరిపడంత తీసుకుంటే సరిపోతుంది. ఈ లోపల వాటర్ మరుగుతున్న లోపల మనం ఈ ఆలుగడ్డని చిప్స్ లాగా తరుక్కోవాలండి. ఓకే. సో మనకి 1/2 కిలో ఆలుగడ్డకి సరిపడని చూపిస్తాం. మనం ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని ముందు ఆలుగడ్డ పైన అంతా తీసేసి పీల్ చేసేసుకోవాలి, తొక్కంతా పీల్. సో సన్న సన్నగా వస్తాయి చిప్స్, మామూలు బయట మనకు దొరికే చిప్స్ లాగానే అంత సన్నగానే వస్తాయి ఇవి. డిపెండ్, మనం కావాలంటే డిఫరెంట్ సన్నగా అయినా షేప్స్ కూడా చేసుకోవచ్చు. కానీ మనం ఈ వాటర్ లెస్ తీసేసరికి ఎండిపోయేసరికి దగ్గరికి అయిపోతాయి కాబట్టి షేప్స్ కూడా అంత అవసరం ఉండదు అంతేనా? మామూలు ఇలా రౌండ్ గానే బాగానే ఉంటాయి. ఓకే ఓకే. అండ్ షేప్స్ తెలియదు. బయట మనం డిఫరెంట్ ఆయిల్స్ లో ఎలా చేస్తారు, ఏంటి టెన్షన్ అంతా పోయే కన్నా చక్కగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే అది డిఫరెంట్ ఉంటుంది కదా టేస్ట్. ఇది ఎంతైనా హోమ్ మేడ్. ఇప్పుడు ఇవి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇవి వేసేసుకోవాలి. అంటే మరీ వేడి అవ్వకలేదు, అంటే ఇవి కూడా కొంచెం లైట్గా ఉడికినట్టు అవ్వాలి ఈ చిప్స్ కూడా, ఎందుకంటే లోపల పచ్చిగా లేకుండా. అలా ఒక్కటే వేస్తే సరిపోతుందండి? సాల్ట్ కానీ అలా సాల్ట్ ఒకటే వేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయాలా? సాల్ట్ సరిపడనే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఇది తర్వాత మనం టేస్ట్ చూసినప్పుడు మరి ఉప్పు ఎక్కువైపోతుంది. ఎందుకంటే చిప్స్ కి మనం కొంచెం సాల్ట్ ఎలాగో యాడ్ చేసుకొని తింటాం కాబట్టి ఎక్కువ, కొంచెం లిటిల్ బిట్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ మరి ఎక్కువ అంటే ఇది నిల్వ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. అవును, ఉప్పు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఇవి? ఒక 6 months అలా ఉంటాయి. 6 months వరకు ఉంటాయి. ఇవి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా వేసుకుంటే స్నాక్స్ లో తినొచ్చు. మళ్ళీ సాంబార్లో, పప్పులు పెట్టుకుని తిన్నా కూడా బాగుంటుంది. సమ్మర్లో చేస్తారు ఎక్కువ. అంటే మన డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? అంటే లైక్ చిల్లీ, టమాటో ఇలాంటివి? అట్లా చేయదు, మామూలు ఇలానే చేసుకోవాలి. కావాలంటే పైన మనం అలా ఫ్లేవర్ కావాలంటే ఎసెన్స్ లాంటి అలాంటివి వేసుకుని తింటే బాగానే ఉంటుంది. బయట ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అవి మొత్తం కొంచెం మనం ఇలా పట్టుకొని చూడాలండి. ఇది ఇట్లా ఒకటి ఇలా కొంచెం నొక్కి చూడాలి. కొంచెం ఉడికితే చాలు, మరీ ఎక్కువ ఉడికినా కానీ ముక్కలు మెత్తగా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది కదా. అని ఉడకటం వల్ల బంగాళదుంపలో ఉండే కొంచెం బంకగా అనిపిస్తూ ఉంటుంది, అది కూడా పోతుంది. ఇది తర్వాత మనం వాటర్ తీసేసి మామూలుగా ఉడియాలు ఎండించినట్టుగానే ఎండించాలి. ఇవైతే ఎప్పుడు స్నాక్స్ లా కూడా అనిపిస్తాయి కాబట్టి బాగుంటాయి. ఎందుకంటే ఈవినింగ్ టైం ఏదైనా సరదాగా సినిమా చూసినప్పుడు ఇంట్లో అందరూ చిప్స్ లా ఏం కావాలంటే చిప్స్ అంటారు కాబట్టి బయట వాటికన్నా ఇది బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా చూడాలండి. ఓకే. కొంచెం మెత్తగా అయిపోతుంది, అలానే మరీ మెత్తగా అవ్వకూడదు. కొంచెం ఇట్లా మెత్తగా ఇలా నొక్కగానే మెత్తగా అవ్వాలంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ కొంచెం ఇలా మెత్తగా నొక్కి చూడండి, మెత్తగా తెలుస్తుంది. అంతే, వెంటనే బంద్ చేసుకోవాలి గ్యాస్. హాఫ్ బాయిల్డ్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి తీసేసి ఇంకా వాటర్ తీసేయాలండి. వాటర్ తీసేసి అవి తీసుకెళ్ళి మామూలుగా కవర్ మీద
వడియాలు ఎలా ఆరబెడతాం ఇది ఒక్కొక్కటి తీసి ఎండబెట్టాలి. ఒక రోజుకే ఎండిపోతాయి ఇవి. కాకపోతే మనకు బాగా నిల్వ ఉంచుకోవాలి కాబట్టి 3 days ఉంచేస్తే ఎండలో పెడితే 3 days కి బాగుంటాయి. 6 నెలలైనా. ఎందుకంటే మొత్తం మనకి లోపల డ్రైనెస్ ఉంటే మళ్ళీ ఫంగస్ వస్తుందేమో భయంతో మనం ఒక 3 days అయినా ఎండలో పెట్టాలి. అదే ఒక రోజుకే ఎండిపోతుంది మంచి ఎండ ఉంటే. 3 days కాబట్టి ఒక రోజులో 3 days ఎండలో పెట్టాలి. తర్వాత ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మనం వాటర్ లో బాయిల్ చేసాం కదా ఎక్కడ స్టిక్ కూడా అవ్వవు. దేనికై విడిగానే ఉంటాయి కదా. ఇవి తీసేసి ఇప్పుడు మనం పెట్టుకోవాలి. అండ్ వడియాలు ఆరబెట్టేటప్పుడు బాగుంటుంది కదా అండి, బికాజ్ ఎందుకంటే అందరూ కూడాను ఒక దగ్గర కలిసి ఎండలో డాబా పైకి వెళ్ళి అక్కడ అది మార్నింగ్ 8:30, 9 లోపల పెట్టేసుకుంటే బెటర్. ఎందుకంటే చాలా ఎండ వచ్చేస్తుంది కాబట్టి మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఆలుగడ్డలు మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి నైటే మనము పీల్ చేసుకొని అది చిప్స్ లాగా చేసి ఒక పెద్ద బౌల్లో పెట్టేసుకొని ఉంచుకొని మార్నింగ్ చేసేస్తే అయిపోతుంది. సరిపోతుంది. ఆలు వడియాలు ప్రాసెస్ అయిపోయింది కదండి, ఎండలో పెట్టేస్తాం. వడియాల్లో పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఈ లోపు నేను ఒకసారి వ్యూవర్స్ కి ప్రాసెస్ చెప్తాను, తర్వాత మనం వెళ్దాం. ఓకే. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఆలు వడియాలు అయితే ఆలుని మనం పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే మనకి చాలా డిఫరెంట్ కటర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అది చాప్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి అది బాగా మరిగిన తర్వాత వాటర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఈ ఆలు పీసెస్ అన్నిటిని కూడా దాంట్లో వేయాలి. అప్పుడు కొంచెం అండి మనం మరీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. హాఫ్ బాయిల్ అయితే మనం అది డ్రై అయిపోయినప్పుడు కొంచెం లోపలంతా ఉడకకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇప్పుడు. సో శ్రీవేణి గారు అందులో ఆరబెడదామండి. ఓకే. సో ఇవి ఎంత టైం ఎండాలంటారు? అంటే ఒక 3 days అయితే మంచి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. కాకపోతే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా మంచిగా అయిపోతాయి. తీసి వేరే ప్లేట్ పెట్టుకుంటే ఎండబెట్టుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ మనం కుదరదు కాబట్టి నేను చేసి తీసుకొచ్చాను. ఓకే, బెటర్. ఇవేమో ఆలు చిప్స్ 3 daysకి ఇట్లా వస్తాయి అనమాట. ఓకే. సో 3 days చక్కగా ఎండబెట్టుకుంటే 3 days సరిపోతుంది, మంచిగా ఎండిపోతాయి. 6 months దాకా ఉంటాయి అట్లా. సో చూసారు కదండి, చక్కగా ఎండలో ఎండాక ఇంత మనకి క్రిస్పీగా బాగా ఎండిపోవాలి. ఎక్కడ కూడా మనకి పచ్చితనం తెలియకుండా ఎండితే అప్పుడు మనకి ఎక్కువ అంటే లాంగ్ టైం నిలువ ఉండటానికి బాగుంటుంది అనమాట. సో ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ ఎండితే ఇలాగే అయిపోతాయి అనమాట. వీటిని మనం ఫ్రై చేసుకుందామా ఇప్పుడు? ఫ్రై చేసుకుందామా అండి? కదండి, ఎండాక ఇట్లా ఉంటాయి. ఓకే. సో చక్కగా ఎండిపోయాయి కాబట్టి మనం ఫ్రై ఫ్రై చేసుకుందాం. ఓకే. ముందు బాండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం. ఆయిల్ వేసేద్దాం. సో ఇంకా ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి మనం వడియాలు ఇమీడియట్ గా వేసేసుకోవాలి. సరిపోతుందంటారా ఆయిల్? సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది సోనియా, వేసేద్దాం. ఇట్లా వెంటనే తీసేయాలి, ఎర్రగా అవ్వకుండానే, మరీ రెడ్గా అవ్వకుండా, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. నేను వేస్తున్నా. వేయి. ఇంకొంచెం వేస్తాం. బంగాళదుంప వడియాలు రెడీ. ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ప్లస్ టేస్ట్. మనం ఇందులో ఓన్లీ సాల్ట్ ఒకటే వేసాం కదా, సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు, మనం కారం కూడా వేస్తాం కాబట్టి. అయితే ఈ కారం ఇట్లా జల్లాలండి దీని మీద, అన్నిటికీ పట్టాలి కదా ఇట్లా. సో ఆయిల్ డ్రైగానే ఉంటుంది కాబట్టి తొందరగా పట్టేస్తుంది. ఇప్పుడు చాట్ మసాలా కూడా వేస్తాం. ఆల్రెడీ సాల్ట్ అందులో ఉంది కాబట్టి ఇంకా వేయట్లేదు, సరిపోతుంది. కొంచెం అంటే మనం వన్స్ ఎండ పెట్టుకుంటే కనుక తీసుకోవడం, ఆయిల్ వేసుకోవడం, పైన కారం, చాట్ మసాలా వేసుకుంటే డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇలా వేసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. ఆలు చిప్స్ రెడీ అయిపోయింది. ఆలు వడియాలు చూసారు కదండి, చక్కగా మనకి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి చాలా హెల్దీ కూడాను, చాలా బాగున్నాయి. పొటాటో చిప్స్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం, బికాస్ దీని మీద మనం లైట్గా సాల్ట్, చాట్ మసాలా, అలాగే కారం ఇవి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్లోనూ చాలా క్రిస్పీగా బాగున్నాయి.
ఇంకా పప్పుచారులో తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీ వడియాలని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టేస్టీ వడియాలు మాకు పరిచయం చేసినందుకు. మరి మీకు శ్వేత శారీ మందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ శారీ. మరి మీరు కూడా ఇలాంటి స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత శారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.